అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు మనం హెల్దీ అండ్ టేస్టీ కారపొడి ప్రిపేర్ చేసుకుందాం. నల్ల నువ్వులతో చేసే కారపొడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రైసు, టిఫిన్స్లోకి, ఫ్రై ఐటమ్స్లోకి దేనిలోకైనా వాడుకోవచ్చు. సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అసలు వేడివేడి అన్నంలో కొంచెం కారపొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటూ ఉంటే ఎంత కమ్మగా ఉందో. మంచి స్మెల్, టేస్ట్ అంత బాగుంది. నువ్వుల్లో మనకి కాల్షియం ఎక్కువగా ఉంటుంది కదా, రెగ్యులర్గా మనం తీసుకోవటం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. సరే, టేస్టీగా హెల్తీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్లోకి ఒక 2 కొబ్బరి చిప్పలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 120 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఇందులో ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ కల్లుప్పు వేసుకొని ముందుగా కొబ్బరి వరకు మనం మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోండి. కొంచెం కచ్చా పచ్చాగానే గ్రైండ్ చేసుకోండి. నల్ల నువ్వులు ఈ చిన్న కప్పుతో తీసుకున్నాను. ఇవి ఆయిల్ లేకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. కొంచెం చిటపట్లాడుతూ మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇదే కప్పుతో వేరుశనగపప్పు కూడా వేయించుకొని, ఇవన్నీ నూనె లేకుండా వేయించుకొని చిన్న కప్పుతో తీసుకున్నా. అట్లాగే కరివేపాకు కూడా డ్రై రోస్ట్ చేసుకోండి. ఆయిల్ లేకుండా కొంచెం మనం చేత్తో పట్టుకుంటే పొడమైపోతూ ఉంటుంది కదా, ఆ విధంగా వచ్చే వరకు వేయించుకోండి. ఇందులో నేను ఒక 3 స్పూన్ల కారం యాడ్ చేస్తున్నాను. మీరు కారం బదులు కావాలంటే ఎండుమిరపకాయలైనా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని వేసుకోవచ్చు. ఎలా అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. కారం వేసుకొని మూత పెట్టుకొని ఒక్కసారి మళ్ళీ మనం మిక్సీ కొంచెం పలుకుగా ఉండేటట్లుగా, మనకి పంటెమ్మడి ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. అలా అయితే మనకి కారపొడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెమ్మలు నేనైతే ఇక్కడ ఒక 20 వరకు తీసుకున్నాను. వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని మిక్సీ జార్ మళ్ళీ మూత పెట్టేసుకొని మనం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. చక్కగా అలా పలుకుగా ఉండేటట్లుగా చేసుకుంటే రైస్లో తినేటప్పుడు చాలా బాగుంటుంది. మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్లుగా చేసుకోండి. చూడండి, అస్సలు ఆయిల్ అయితే యాడ్ చేయక్కర్లేదు. చక్కగా కొబ్బరిలో, నువ్వుల్లోనే మనకి ఆయిలీగా ఉంటాయి కదా అవి. ఆయిల్ మనం గ్రైండ్ చేసేటప్పుడు నువ్వుల్లో నుంచి ఆయిల్ వస్తుంది, కొబ్బరిలో కూడా ఉంటుంది. దీంతోనే సరిపోతుంది. చూడండి, కరెక్ట్గా మనకి ముద్దగా లేకుండా పొడి పొడిలాడుతూ కాకుండా కరెక్ట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. మంచి స్మెల్, అసలు ఎంత బాగుంటుందో, గ్రైండ్ చేసేటప్పుడే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇది ఏదైనా ఒక చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మంచి ఒక సీసాలో స్టోర్ చేసేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. చక్కగా మనం బయటే ఉంచేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్లోకి, టిఫిన్స్లోకి, ఫ్రై ఐటమ్స్లోకి చక్కగా వాడుకోవచ్చు. కాల్షియము, ఐరన్ ఎక్కువగా ఉండే ఇలాంటి కారపొళ్ళు మనం డైలీ ఒక ముద్దలోకి తీసుకుంటే చాలా మంచిది హెల్త్కి కూడా. అసలు రైస్లో కారపొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే అసలు ఎంత బాగుందో టేస్ట్. నేనైతే రెగ్యులర్గా కూరల్లోకి కూడా వాడేస్తున్నాను. చక్కగా ఫ్రై ఐటమ్స్లోకి, లేకపోతే ఇడ్లీ, దోశ పైన చల్లుకోవచ్చు. ఎంత బాగుందో టేస్ట్ అయితే. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.